మిద్యాను దేశములో మోషే ఎలాగున్నాడు? పరదేశి. బాగా అర్థం చేసుకుందాం. పరదేశి అని మనకు తెలిసిందే. ఆ దేశం మోషే గారిది కాదు. నేను అంటాను ఇక్కడ, మోషే ఐగుప్తు దేశములో ఉన్నంత వరకు అధికారి. మోషే ఐగుప్తు దేశములో ఉన్నంత వరకు అధికారిగా, యువరాజుగా అన్ని శాసనాలను మరి నిర్వర్తించిన వ్యక్తిగా మనకు కనబడతాడు. మీకు వీలైతే రేపు ఎప్పుడో చూపిస్తాను దయచేసి ఆ కన్స్ట్రక్షన్ బాడీ ఇదంతా కూడా. అంతటి అధికారిగా ఉన్నటువంటి మోషే ఇప్పుడు మిద్యాను దేశములో పరదేశిగా ఉన్నాడు. అక్కడ అధికారి, మిద్యాను దేశములో పనివాడు. అవునంటారు కదంటారా? ఆ ఇత్రో మందను మేపుతున్నాడు, పనోడుగా మేపుతున్నాడు. నేను మీ అందరికీ తెలిసిన విషయాలు 2-3 విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనోళ్ళు కూడా చాలామంది దేశం కాని దేశానికి పనుల నిమిత్తం వెళ్తున్నారు. అవునంటారు కదంటారా? ఆ దేశం కాని దేశంలో పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎలాగున్నామో అక్కడ అలాగుంటే కుదరదో. ఆ యజమానునికి మనం ఏం చేయాలి? భయపడుతూ లోబడుతూ ఉండాలి. అవునంటారు కాదంటారా? ఆ యజమానునికి లోబడకపోతే మన ముందే బయటికి గెంటేస్తారు. పోనీ ఇంకా అర్థం అవ్వకపోతే లూకా సువార్త ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి. ఏమన్నా తెలుసా? వీడెవడో మనలోనికి ఎలాగొచ్చి పరదేశిగా వచ్చి తేర్పరిగా నుండ చూచుచున్నాడు. వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద. ఇప్పుడు అనండి, లోతుది ఏ దేశం చెప్పండి? హరాను ప్రాంతం. ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడు? సొదొమ గొమొర్రా. అంటే ఇప్పుడు లోతు గారికి ఆ ప్రదేశం పరదేశం. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఎంతవరకు లోతు అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు అబ్రహామును లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉందని 13వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనకు రాయబడింది. దేవునికి స్తోత్రం. అంత ఆస్తి ఉంటే లోతు గారికి పశువులు మేపడానికి, గొర్రెలు మేపడానికి, మందలను మేపడానికి పనివారు ఉన్నారట. ఎవరున్నారు? ఇప్పుడు చెప్పడా? లోతు తన ఊరిలో అధికారి. లోతు తన ఊరిలో అధికారి, తేర్పరే. ఇక్కడికి వస్తే తనేదో తెలిసిన జ్ఞానంతో మాట్లాడుతూ, రే పరదేశివై ఉండి మా మీద తీర్పు తీర్చడానికి నువ్వు ఎవ్వడవే, బయటికి పో అని చెప్పి దొమ్మిగా పడి వాడిని బయటికి ఎండేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అని చెప్తున్నా. ఇప్పుడు ఈ లోకమంతా మనకి ఏ దేశం అంటే మిద్యాను దేశం. అందరికి అర్థమవుతుందా? ఈ లోకమంతా మనకి ఏ దేశం? మిద్యాను దేశం. ఈ మిద్యాను దేశములో మనం ఎలాగున్నాం? పరదేశిగా ఉన్నాం. 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 19వ చరణం చదవండిరా. నేను భూమి మీద ఎలాగున్నా? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలకేం చేయకు అయ్యా. ఈ భూమి మీద, మిద్యాను దేశము లాంటి ఈ భూమి మీద నేనేమైపోయి ఉన్నాను? పరదేశినై ఉన్నాను. ఈ పరదేశములో ఒకవేళ ఈ దేశ ఆచారాలు పాటిస్తానేమో, నీ ఆజ్ఞలకు తెలియకపోతే ఈ దేశ ఆచారాలు నేను పాటిస్తానేమో, ఈ పద్ధతులు పాటిస్తానేమో. అందుకే నీ ఆజ్ఞలకు ఏం చేయొద్దు? మరుగు చేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? విదేశాలకు వెళుతున్నటువంటి బిడ్డలు అక్కడ దైవ భయము కలిగినప్పుడు వాళ్ళు చేయమన్న పనులు మనము చేయము. దైవ భయము లేదనుకోండి,
వాళ్ళు ఎలాగ చేయమంటే అలాగే చేసేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను మీకు గత 3 రోజుల క్రితం అనుకుంటా, విదేశాలకు వెళ్ళిన దానియేలు కానీ, శద్రకు మేషకు అబేద్నెగో అనేవారు కానీ, ఆ ఊరి వారు ఏం చెబితే, ఆ రాజు ఏం చెబితే అది వారు, ఎందుకో తెలుసా, దేవుని ఆజ్ఞలు వారికి తెలుసు. పరదేశములో ఉన్నా కూడా దేవుని ఆజ్ఞలు తెలుసు కనుక వారు భయభక్తుల్లో జీవించారు. దేవుడికి స్తోత్రం. రైట్. లోకం ఏ దేశానికి చూసినా మిద్యాను దేశం, దాంట్లో నువ్వెవరవని చెప్పాను, పరదేశివి. మోషేలాగా పరదేశిగా ఉన్నావు. ఈ పరదేశిగా ఉన్న ఇక్కడ నీ ఆటలో నా ఆటలో సాగో. దేవునికి స్తోత్రం చెప్పడరా. అదవుతుందా? ఇంకా మీకు చెప్తే పెళ్ళిళ్ళు కాడ చదువుతాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా మీరేం చేసినా అది మనుషుల నిమిత్తమని కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పనా, మిద్యాను లాంటి ప్రాంతంలో నీవు నేను ఎలాగున్నాం, పరదేశులుగా ఉన్నాం. ఎందుకో తెలుసా, మిద్యాను ఆశలు, మిద్యాను కోరికలు, మిద్యాను ప్రవర్తన చేయకుండా ఉన్నానికి. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడతా, కంగారు పడకండి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి. ఏ ఆశలు అంటే ఐగుప్తు దేశం మనకు ఎలాగా పరదేశం. పరదేశములో ఉన్న మనము ఆ ఐగుప్తు ఆశలను బట్టి ప్రవర్తించక, దేవునికి స్తోత్రం, దేవుడు మనకు ఒక ఆశను కలిగింపజేశాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆయన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఈ భూమి మీద నేను అలాంటి వాడిని పరదేశిని. కాబట్టి ఈ పరదేశములో నేను ఈ భూమి మీద ఉన్న ఈ పద్ధతుల్లో పడిపోతానేమో, అందుకే నీ ఆజ్ఞలను చెప్పండి నాకేం చేయొద్దు, మరుగు చేయవద్దు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయములో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మును పేతురు భక్తుడు సంఘానికి రాస్తూ బతిమాలుతున్నాడంట. అమ్మా, మనం పరదేశులమై ఉన్నాం, యాత్రికులమై ఉన్నాం. అన్యజనులు లేకపోతే లోకస్తులు, మిద్యాను ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఏ విషయములో పాయింట్అవుట్ చేశారో, ఏ విషయములో మీరు మంచోళ్ళు కాదు అని అన్నారో, ఆ అన్నవారి నోటంట ఏం సాక్ష్యం పొందాలి చెప్పండి? ఏం సాక్ష్యం పొందాలి? సత్క్రియలు, సత్క్రియ చేస్తున్న మంచి వ్యక్తి. దేవునికి స్తోత్రం. అన్నమాట మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచున్నట్లు వారి మధ్య, ఎవరి మధ్య అంటే ఇప్పుడు మిద్యాను దేశం అంటే మిద్యాను దేశ ప్రజల మధ్య, ఐగుప్తు దేశం అంటే ఐగుప్తు దేశ ప్రజల మధ్య నీ ప్రవర్తన, నీ సత్క్రియ చూసి వీడు మంచోడురా, మనమే తప్పుగా ఆలోచించాం అని మళ్ళీ వాడు నీ గురించి సాక్ష్యము చెప్పాలి అనట. పేతురు ఏం చేస్తున్నాడురా? బ్రతిమాలుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా.
హల్లెలూయా. మనుష్యులు ఏ విషయములో అయితే మిమ్మల్ని చెడ్డవారు అంటున్నారో పరదేశులుగా ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, అదే మనిషి వచ్చి నీ మంచి ప్రవర్తన చూసి రే ఈ అబ్బాయి చాలా మంచోడురా అని సాక్ష్యం అవ్వాలి. ఆమేన్. అర్థమైందనా? హల్లెలూయా. ఇప్పుడు మొదటి మాట, పరదేశంలో ఉన్న వ్యక్తి అధికారమునకు లోబడతాడు. ఎందుకో తెలుసా? మనము వారికి దాసులమై ఉన్నాం. ఇంకా అర్థం కాకపోతే రాత్రి ఎప్పుడో చదివించా, నిర్గమకాండం 4:18 త్వరగా చదవన్నానా? అటు తర్వాత మోషే బయలుదేరి మామగారైనటువంటి ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి ఏమడుగుతున్నాడు? సెలవు అంటే ఏంటి? పర్మిషన్. అందుకే తల్లి ఏమనొచ్చు? ఎవరు పర్మిషన్ అడుగుతున్నాడు అంటే ఇత్రో ఏ దేశం? మిచ్చాడు. ఇప్పుడు ఆ దేశ ప్రజల దగ్గర ఏమడుగుతున్నాడు? అయ్యా నీ పర్మిషన్ ఇస్తే నేనేం చేస్తాను? మా ఊరు వెళ్ళొస్తా, మా దేశం వెళ్ళొస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి రా. నాకు అనిపిస్తుంది అధికారిగా ఉన్నటువంటి మోషే పరదేశంలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణముగా తన పైనున్న అధికారికి లోబడిపోయాడు. దేవునికి స్తోత్రం. మనందరి పైగా ఉన్న అధికారి యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన అధికారమునకు మనము లోబడిపోవాలి, విధేయత. అందుకింద కొలసీ పత్రిక, మనము ప్రభువునకు దాసులము అన్నాడు. ఏమన్నానా? నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు అధికారం అయి ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దాసులమే. ఆయన ఏం చెబితే అది చెయ్యడానికే భూమి మీదకి వచ్చాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము త్వరగా చదవండి 7వ వచనం. అప్పుడు నీ గ్రంథపు చుట్టలో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి నరావతారిగా భూమి మీదకి వచ్చి బాగా అర్థం చేసుకుని ఇప్పుడు ఆయనకి ఏ దేశం? పరదేశం. మనకు మాదిరి చూపిస్తూ, తండ్రి నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏదైతే రాసుకున్నావో అది నెరవేర్చడానికి వచ్చా, నా ఆశ నెరవేర్చడానికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆశలు నెరవేర్చడానికి కాదా? ఏం నెరవేర్చడానికి వచ్చా? చెప్పాలి అందరూ. ఏం నెరవేర్చడానికి వచ్చా? నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి నీవేదైతే రాసుకున్నావో, నువ్వు ఏది రాసుకున్నావో అది నేను నెరవేర్చేవాడిగా తయారు చేయి. హల్లెలూయా. మొదటి మాట అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తా. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద ఉన్న మనము పరదేశులము. అందుకే చచ్చిపోయినప్పుడు పరదేశులము. కొంతమంది పాడతా కూడా భయమేస్తారు ఈ పాట. ఏం చచ్చిపోమను, భయపడకండి. దేవుడు ఆశ ఇచ్చాడు మనకు. దేవునికి స్తోత్రం. ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ దేశంలో మనం? ఇంకా పాట, పరలోకము పరదేశి నేనెలా, నేను యాత్రికుడను. హల్లెలూయా. కాబట్టి మన దేశం ఏ దేశం? ఇది పరదేశం. ఈ పరదేశంలో ఉన్నంత వరకు ఎవరికి లోబడాలనా? గుడ్. అర్థమైందా? అర్థం కాలదా? రెండు విషయాన్ని చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 23వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 9వ వచనం. పరదేశిని ఏం చేయించకూడదు? బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు కదా. మీరు ఐగుప్తులో వినండి జాగ్రత్త, కొద్ది నిమిషాలు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరదేశంలో వ్యక్తులు ఏం కలిగి ఉంటారు? బాధ కలిగి ఉంటారు. యజమానులు ఏం కలగజేస్తారు? వాళ్ళకే బాధలు కలగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న నీకు ఉన్న బాధలు కొద్ది కాలం. ఆమేన్. ఏ కాలం? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం నువ్వు సహిస్తే
దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా కష్టపడి పర్లేదు చెప్పండి చదువుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రయాసపడుతున్నారు, బాధపడుతున్నారు. దేవునికి స్తోత్రం కదా. నిద్ర చేస్తున్న ఆ పక్కకి వెళ్ళి మొంగడుకొని మళ్ళా వచ్చి చదివి కొంతమంది శుభ్రం నిద్రపోతారు అనుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడా నువ్వు ఉన్నావు, నా బాధ చూస్తున్నావు, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, రేపొద్దున ఏదో సాయం చేశాను, దేవుని భారం వేసి శుభ్రంగా అయ్యి బాబా వాళ్ళు గొప్పలరా బాబా, వాళ్ళు తెగింపు చూస్తే సంతోషమేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్ ఆ జాతి ఉంటుంది, ఈ జాతి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఉండరా? మన వాళ్ళు ఉండలే, మన వాళ్ళు అందరూ బాగా చదివే పిల్లలే. దేవునికి స్తోత్రం చెప్పండి రా. స్లిప్ అంటే ఏంటో తెలదు, కాపీయింగ్ అంటే అసలు తెలదు, పక్కవాడి పేపరే తెలదు మనకి. యేసు రక్తం చేయి హల్లెలూయా. అలాగే ఉందురుగాక. ఎలాగ ఉండాలి? స్లిప్ అంటే తెలియక, కాపీ అంటే తెలియక. కాపీ అంటే ఇది కదా. నిజం చెప్పనా? యేసు బిడ్డలు అలా రాస్తారు. ఆమేన్ చెప్పండి రా. హల్లెలూయా. యేసు బిడ్డలో ఎలా రాస్తారు? కొంతమంది నేను ఒకసారి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా వీరికి సహాయమును పంపించునైనా అని ప్రార్థన చేస్తే, గుర్తుంది లక్ష్మీదేవి గుర్తుందో లేదు కానీ ఆ రోజట నేను సైన్స్ ఎగ్జామ్గా వెళ్ళి ఆ రోజు ఈ అమ్మాయి నాకు చెప్పింది, ఆ రోజు నా నోటంట ఏం రాలేదంట, ప్రభువా వీరికి సహాయము పంపించునైనా అని ప్రార్థన చేయలేదంట. సురేందర్ నువ్వు కూడా అదే బ్యాచ్ అనుకుంటా కదన్నా, ఆ క్లాస్ అప్పుడే మీ అందరూ ఒకే బ్యాచ్ కదన్నా. రైట్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఆ రోజు నేను ప్రభువా బిడ్డలను దీవించినైనా ఎగ్జామ్ బాగా రాసి వచ్చేయాలనేది చేసేసానంట. నా నోటంటే రాలేదు. ఆ రోజు కరెక్ట్గా సహాయం రాలేదట. ఏం రాలేదు? ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏ నోటుతో అన్నారు గుర్తుందండి. మీరు అప్పుడు కూడా పొద్దునంట ఈరోజు స్టార్ట్ వచ్చేద్దరు అబ్బాయి సైన్స్ పిఎస్ ఎగ్జామ్కి. ఆ ఎగ్జామే కదా తల్లి, ఆ పిఎస్ ఎగ్జామే. పిఎస్ ఎగ్జామ్కి స్క్వాడ్ వచ్చేద్ది, ఇవాళ సిట్టింగ్ స్క్వాడ్ వచ్చేద్ది, ఎక్కడే కూర్చుంటుందా అన్నానంట. అలాగే కూర్చుందట. మీ నోటు అంటున్నారు. ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం పంపనలేదు. ఇవాళ మాకేం లేకుండా పోయింది, సహాయం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి రా. పాస్ అయ్యారు అందరూ విజేతలే. ఆమేన్ చెప్పండి రా. గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరదేశంలో ఉన్నంత వరకు నీకు బాధలు కలుగుతూ ఉంటాయి, నిన్ను బాధిస్తూ ఉంటారు. సాతాను ద్వారా బాధలు, మనుషుల ద్వారా బాధలు. ఆ బాధలు చూసి పారిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిద్యాను దేశములో చెప్పాలి మోషే ఏమనుభవిస్తున్నాడు? బాధలు అనుభవిస్తున్నాడు. ఎందుకు వచ్చిన బతుకోరా బాబా. ఆ దేవుడు దర్శనం ఏంటో మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? బావా మోసే ఇశ్రాయేలు అందరినీ విడిపించడానికి దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు రా అని చెప్పింది మా అమ్మ. ఇశ్రాయేలు ఎన్నుకోవడం తర్వాత దేశం నా బతుకేమైపోయింది తెలుసా? గొర్రెలు కాసుకున్నాను, మందరం వేపుకున్నాను ఇక్కడ. దేవునికి స్తోత్రం. పరదేశంలో ఉన్నావు, భూమి మీద నువ్వు కూడా బాధలు అనిపిస్తున్నావు. నీకు కూడా ఎలాగే అనిపిస్తుంది. ఏమని? యేసయ్యని నమ్ముకున్నాను కానీ బాధలన్నీ చెప్ప 4 దిక్కుల నుంచి బాధలే వచ్చేస్తున్నాయి. 4 దిక్కులే కదా అనుకుంటా. ఎన్ని దిక్కులు? 4 దిక్కుల నుంచి బాధలే వచ్చేస్తున్నాయి. ఏ పక్కకు పారిపోదామన్నా అన్ని దిక్కులు కాసేసే అని బాధపడుతుంటే 5వ దిక్కు యేసయ్య దిగొస్తాడు. చెప్పలు కూడా భయపరచండి. హల్లెలూయా. ఈ 4 దిక్కులు నలువైపులా నిన్ను బాధ పెట్టేస్తుంటే చెప్పండి అన్న 5వ దిక్కు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి రా. ఆ దిక్కు నుంచి ఆకాశము నుండి తన మహిమను నీ మీదకి పంపించి నీకు సహాయకరంగా ఉండి ఆశీర్వాదాన్ని పట్టుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి మళ్ళీ చెప్తున్నాను, పరదేశిగా ఉన్నావు భూమి మీద. ఇదే దేశం పరదేశం. భారతదేశమే ఓకేనా. ఇప్పుడు ఏ దేశం ఇది? పరదేశం. మిథ్యానీయులు ఎలాగున్నారో ఇప్పుడు ఈ దేశంలో కూడా చెప్పండి అలాగే ఉన్నారు. మిథ్యాను దేశములో మోషే ఎలా విధేయత చూపాడో ఈ పరదేశములో నీవు ప్రభువుకు విధేయత చూపు. ఆమేన్. ఎవరిని బాధ పెట్టవద్దు. ఎందుకో తెలుసా? నీవు కూడా ఎవరివే? పరదేశం. ఒకవేళ నీకు బాధలు కలుగుతున్నాయా? భయపడకు. ఇదిగో నీ స్వతంత్ర దేశము నుంచి దేవునికి సహాయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్.
ఎందుకంటే మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. మీకు కలిగిన శ్రమ కొద్ది కాలమే కాబట్టి ఓపికతో ముందుకు వెళ్తే, అందుకంటాడు ముందు ఇరుకు ద్వారం అంట, తర్వాత విశాలం. ముందు ఏ ద్వారం వెళ్ళాలి? ఇప్పుడు 10th ఏం చెప్పాను? కష్టపడుతున్నారు. ఏ ద్వారం ఇది చెప్పరు మరి, ఏ ద్వారం ఇది? ఈ తర్వాత పాస్ అయిపోతారు. అబ్బో ఇలా పట్టుకోలేము, ఇంకా సైకిళ్ళు బళ్ళు గిరగిర తిరిగేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి రా. నేను ఎంత కష్టపడ్డాను తెలుసు అంటాడు. నెక్స్ట్ బ్యాచ్ దగ్గరికి వచ్చి, ఏ బ్యాచ్ దగ్గరికి వచ్చి, ఎంత కష్టపడ్డారా అబ్బులు సార్, నన్ను ఎంత కూర్చోబెట్టి బాధేశారా బాబా అని ఎన్ని కథలు చెప్పేస్తారు. అప్పుడు ఏళ్ళ పడ్డా తెప్పలు. అప్పుడు అలాగే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్. దేవునికి స్తోత్రం. ముందు ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాం? ఇరుకు ద్వారం. ఆ దాడితే ఏమవుతుంది నాన్న? చిన్న మాట చెప్తా. ఇలా రోజు వచ్చి కూర్చుని ప్రార్థన చేయడం కొంచెం ఇరుకుగా ఉండొచ్చు, మనకి శరీరం సహకరించకపోవచ్చు, బాడీ అలసిపోయి ఉండొచ్చు. ఇది ఏంటిది? ఇరుకే. కానీ ఈ కొద్ది ఇరుకును సహిస్తే విశాలమైన ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి మిథ్యాను దేశములో ఉన్న కాలము ఇరుకు కాలం. ఆ తర్వాత వాడి జీవితంలో చూడలేని అద్భుతాలు చేసేసాడు. ఆమేన్. ఒక్క చిన్న మాట చదివించి నేను ముగిస్తా. ఇరుకు మార్గాన్ని దాటిన తర్వాత మరి మోషే ఎంత పేరు సంపాదించాడో నిర్గమాకాండము ఒక్కసారి తీయండి. 11వ అధ్యాయము. ఒక్కసారి 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల, మీరు బాగా వినాలి రే, ఎవరికి కటాక్షం కలగ చేశాడట? ఇది వండరు కదా అసలేనే. నేను వివరిస్తాను తర్వాత. త్వరగా చదువునరా. నేను ఇప్పుడు ఐగుప్తు దేశం పక్కనెట్టేయండి. మన దేశం పేరు భారతదేశంలో అబ్బులు అను ఒక మనుష్యుడు ప్రధానమంత్రికి, అతని సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. ఆమేన్. నా పేరు చెప్తారా? మీ పేరు చెప్పుకోరా? చెప్పండి మరి. ఇప్పుడు భారతదేశంలో అబ్బులు, మీరు చెప్పుకున్నామా? మీ పేరు చెప్పుకోమంటే కూడా సిగ్గుపడతారేట్రా నాయనా. నా పేరు కాదు, వాళ్ళ పేర్లే. మీ పేరు మీరు చెప్పుకోలే. యెహోషువ అని. దేవునికి స్తోత్రం. అను ఒక మనుష్యుడు, పిఎం గారు అంటే ఎవరైనా ప్రధాన, అతని సేవకుల దృష్టికి అంటే ఎవరో మినిస్టర్ల దృష్టికి, ప్రజల దృష్టికి అంటే భారతీయుల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. ఇప్పుడు చెప్పనా? పరదేశంలో ఉన్న, చెప్పండి పర్లేదు, పరదేశంలో ఉన్న మోషే దేవునికి లోబడ్డాడు. ఆమేన్. బాధలు చూసి పారిపోకుండా, ఈ బాధలు కొద్ది కాలమని ఓపికతో ప్రభు వైపు చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఫరో దడ. దేవుని స్తోత్రం. ఎవరి పేరు చెప్తే? మోషే పేరు చెప్తే. దేవునికి స్తోత్రం. మోషే బాబా నువ్వు రాకరా బాబా, వద్దురా బాబా, భయపడిపోతున్నాడు ఫరో ఎవరు చూసి. ఎస్, రాత్రి నువ్వంత గొప్పవాడుగా అవ్వాలంటే పరదేశుగా ఉన్న ఈ భూమి మీద ఉన్న నీవు దేవునికి లోబడు, విధేయత చూపు. నాన్న అదవుతున్నా, ఎవరిని బాధించొద్దు. నువ్వు బాధల్లో ఉన్న కంగారు పడిపోయి ప్రభుని విడిచిపెట్టొద్దు. ప్రభువా ఈ ఇరుక్కు మార్గం ఉన్నా నాకేం దాచించావు? విశాల మార్గాంద, అది వచ్చేంత వరకు నిన్ను వెంబడిస్తా అని దేవునికి మాట ఇద్దాం. దీవించబడదాం. కళ్ళు మూసుకోండి అందరు కూడా. తండ్రి నీకు వందనాలైనా, యేసుక్రీస్తు నామము నాతో మాట్లాడుతున్న మాటలు బట్టి స్తోత్రాలు. ఈ దేశం మాకు పరదేశమే. ఈ పరదేశంలో జనరల్గా ఒక వ్యక్తి ఎలాగైతే అధికారికి లోబడుతున్నాడో, ఈ భూమి మీద ఉన్న మేము నీకు లోబడే జ్ఞానం మాకు దయచేయండి.
ఒకవేళ మాకు బాధలు కలుగుతున్నా, ఎందుకు వచ్చిన జీవితం అని పరదేశును విడిచిపెట్టి చావాలనే కోరిక సాతాను కలిగిస్తూ ఉంటే, ఆ ఆలోచనలు తీసివేయగలిగిన జ్ఞానము మా బుర్రలో పెట్టండి నైనా. తమ్ముడు చెల్లి, ఒక్క నిమిషం అడుగుతా. యేసయ్య, పరదేశులో బేదలుగా ఉన్నాం, పరదేశులో బాధింపబడుతూ ఉన్నాం, పరదేశులో అపజయాలతో ఉన్నాం, పరదేశులో అయ్యా అనారోగ్యంతో ఉండిపోయాం, అప్పుల పాలైపోయాం. ఈ బాధలు కొద్ది కాలమే. మాకు అర్థమైంది నైనా. మోషేని ఫరో దృష్టికి, అతని సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడిగా చేసినట్టుగా నన్ను చేయబోతున్నావు. తమ్ముడు చెప్పుకో, నన్ను కూడా చేయబోతున్నావు యేసయ్య, నన్ను చేయబోతున్నావు యేసయ్య. చెప్పండి దయచేసి, నన్ను కూడా అంత గొప్పవాడిగా మార్చబోతున్నావు, నన్ను కూడా మోషేలాగా నిలబెట్టబోతున్నావు. ఆ ఓర్పు నాకు దయచే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. పరదేశిగా ఉన్న నీవు నా యేసు రక్తములు కడగబడ్డానికి ఇష్టపడిన ఈ జీవితంలో మోషేను గొప్ప చేసినట్టుగా భూమి మీద ఈ పరదేశులని గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోబడతావా? తండ్రి నీకు వందనాలు. లోబడిన బిడ్డలను దర్శించి, దీవించి, ఆశీర్వదించి, మహిమ మేలుతో నింపి. అయ్యా, 2 విషయాలే మేము నేర్చుకున్నాం. అయ్యా, పరదేశంలో ఉన్నప్పుడు కలిగే భయాలకు మేము భయపడక, నీకు లోబడుతూ, బాధలు చూసి పారిపోక, నీకు పూర్తి విధేయత చూపుతూ మోషే ఎలా జీవించి గొప్పవాడయ్యాడో, అలాగ మందిరములో ఉండి వాక్యాన్ని విన్న బిడ్డలు, లైవ్లో ఉండి వాక్యాన్ని వింటున్న బిడ్డలు కూడా దర్శించబడుదురుగాక. ఫరో దృష్టికి, అతని సేవకుల దృష్టికి మోషే గొప్పవాడైనట్టుగా వీరు కూడా అటువంటి గొప్ప స్థితిలోకి వచ్చుదురుగాక. మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను నువ్వు తుదకు మహావృద్ధి పొందుదు అన్న మాట వీరి జీవితాల్లో నెరవేర్చబడుగాక. దర్శించమని, రేపు రాత్రి సిద్ధపాడు కూడికకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన బిడ్డలందరికీ తోడుగా ఉండి, ఫరో వలె పరదేశంలో కూడా పరిశుద్ధత కలిగి, పరదేశంలో కూడా నీకు లోబడి, పరదేశంలో కూడా శ్రమలను జయించి ఉన్నతమైన స్థితిని పొందుకున్నట్లుగా వీరును పొందుకుందురుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని సంతోషంగా వెళ్దాం.